ఈరోజు మనతో జనం మనం అనే పార్టీ రాయలసీమ ఇన్ఛార్జ్ ఉరుకుంద గారు మనతో ఉన్నారు. ఒక 30 years నుంచి చూస్తూ ఉన్నాం. నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా ఒక 2 కుటుంబాలు మాత్రమే శాసిస్తూ ఉంటాయి. అంటే మన రాజ్యాంగంలో రాసినట్టు ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కూడా మనకు అగుపించట్లేదు. రాజకీయ నాయకుడు వాడు స్వలాభం కోసం వస్తున్నాడు కాబట్టి ఏదైనా ఒక మంచి పని జరుగుతున్నా కూడా దాన్ని కట్టడి చేస్తున్నాడు. ఒక రాజకీయంలో ఒక రెవల్యూషన్ తీసుకురావాలి మన స్టేట్లో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని మనం రాజకీయ మార్పు తీసుకురావాలి. నేషనల్ వైజ్గా అధికారంలో ఉన్న బీజేపీనే మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక లోకల్ పార్టీ అయినా పేర్లు తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, గుర్తేందో తెలియదు, అలా జనం మనం పార్టీని ప్రజలు పట్టించుకుంటారంటారా? వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం ఇక్కడ అభివృద్ధి కనుక జరిగినట్లయితే ప్రజలు మాకు మాటినరు అనేటువంటి ఒక సంకల్పం తప్ప ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశం ఏ నాయకుడిలో కూడా కనిపించట్లేదు. మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, వాళ్ళకి ఏం అవసరం ఉంటుందో అదే మన మేనిఫెస్టో. మీరు ఇట్లా ఉచితాలు ఇస్తూ పోతా ఉంటే రేపు పొద్దున 10 లక్షలు 15 లక్షల రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ రీసర్వే జరిగేసింది, మన ఆస్తులన్నీ కూడా గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి రేపు ఏం జరుగుతుంది? జనం మనం పార్టీ రాయలసీమ అధ్యక్షుడు ఉరుకుంద గారితో ఫేస్ టు ఫేస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీ H6 న్యూస్లో.